వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. దేశంలో అత్యున్నత పురస్కారమైనటువంటి పద్మశ్రీ అవార్డును మందకృష్ణ మాదిగ అలాగే మాడుగుల నాగపని శర్మ తెలంగాణ నుండి ఇద్దరికి ప్రకటించారు. ఈ నేపథ్యంలో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంబరాలు అమరనందుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక దళిత దీనోద్ధరణ కోసం తను ఆహర్నిశలు కృషి చేశారు. 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో తనకు దక్కిన గౌరవంగా అలుపెరగని పోరాటం చేసిన మందకృష్ణ మాదిగ గారికి ఇలాంటి అరుదైన గౌరవం దక్కడం కూడా తమ జాతికి ఒక అరుదైన గౌరవంగా చాలా మంది భావిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే వరంగల్లో కూడా దాదాపు సంబరాలు కూడా అందుతున్నటువంటి పరిస్థితి. ప్రతి దళిత బిడ్డ కూడా దీన్ని ఒక సెలబ్రేట్ చేసుకున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా చెప్తున్నది ఏంటంటే ఒక మందకృష్ణ మాదిగకే కాదు ప్రతి మాదిగ బిడ్డకు కూడా ఇది ఒక అరుదైన గౌరవంగా అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు అలాగే మంద కుమార్ గారు మనతో ఉన్నారు. వారు ఒక్కసారి చెప్పారు సార్, ఇప్పటి వరకు అయితే ఎన్నో అలుపెరగని పోరాటాలు చేశారు. ఇది అవార్డులు రివార్డులు కాదు, దళిత దీనోద్ధరణ అలాగే బడుగు బలహీన వర్గాల శ్రేయస్సే పరమావధిగా ముందుకు సాగినటువంటి నేపథ్యంలో ఎన్నో అవాంతరాలు ఎదుర్కొన్నారు. 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటానికి ఒక అరుదైన గౌరవంగా లభించింది. ఎట్లా చూస్తున్నారు దీన్ని? కేంద్ర ప్రభుత్వం గౌరవ మందకృష్ణ మాదిగ గారికి పద్మశ్రీ అవార్డు ప్రకటించడాన్ని మేము చాలా సంతోషంగా, అంటే ఒక జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిన మా నాయకుడికి ఆ యొక్క పద్మశ్రీ రావడం అనేది మేము అభినందిస్తున్నాం, గౌరవిస్తున్నాం. అదే క్రమంలో అతని పోరాట పటిమనే ఆయన గత 30 సంవత్సరాలుగా చేస్తున్న పోరాటాలను గుర్తించి ఈరోజు పద్మశ్రీ అవార్డు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. దానికి ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు, కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారు వాళ్ళ సహాయ సహకారాలతోనే వచ్చిందని మేము అనుకుంటున్నాం, భావిస్తున్నాం. అదే క్రమంలో ఎస్సీల వర్గీకరణ సాధన కోసం గత 30 సంవత్సరాలుగా పోరాటం చేయడం జరుగుతుంది. ఓ క్రమంలో 2000 సంవత్సరంలో వర్గీకరణ జరిగింది. 2000 నుండి 2004 వరకు వర్గీకరణ జీవో అమలైతే మాదిగలకు 22,000 ఉద్యోగాలు వచ్చినాయి. ఆ తర్వాత గుండె జబ్బుల పిల్లల ఫ్రీ ఆపరేషన్లు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్న క్రమంలో గుండె జబ్బుల పిల్లల పోరాటం చేసి వాళ్ళకు ఫ్రీగా ఆపరేషన్ జరగాలని చెప్పేసి మరి పోరాటం చేస్తే అప్పుడున్న ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్పందించి గుండె జబ్బుల పిల్లల ఫ్రీ ఆపరేషన్లు అదే స్ఫూర్తితో ఆరోగ్యశ్రీ పథకం అనే పథకాన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత వికలాంగులకు 200 పెన్షన్ 1500 కావాలని పోరాటం చేసిండు. 1500 నుండి ఈరోజు 4000 మనం తెలంగాణలో వస్తుంది. అదే వికలాంగులకు ఆంధ్రప్రదేశ్లో 6000 వస్తుంది. వృద్ధులకు వితంతులకు 200 పెన్షన్ను 1000 పెంచాలని పోరాటం చేసిండు. ఈరోజు 2000 వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో 4000 వస్తుంది. అంటే తెలంగాణలో కూడా 4000 వృద్ధుల వితంతులకు పెరగాలని చెప్పి పోరాటం జరుగుతుంది. వికలాంగులకు 6000 పెంచాలని చెప్పేసి కూడా పోరాటం జరుగుతుంది. అదే క్రమంలో ఎస్సీ ఎస్టీ ఉద్యోగ ప్రమోషన్ రిజర్వేషన్లు, పోతే రేషన్ బియ్యం ఒక మనిషికి 4 కిలోలు ఈ ప్రభుత్వం ఇస్తుంది. 15 కిలోలు పెంచాలని చెప్పేసి పోరాటం చేశాడు. ఆకలికి ఈకలి పాదయాత్ర పెట్టాడు. అప్పుడు 4 నుండి 2 కిలోలు పెరిగింది, అంటే 6 కిలోలు అయింది. ఆ తర్వాత తెలంగాణ కోసం అమరులు విద్యార్థులు యువకులు ఆత్మహత్య చేసుకున్నారు. తెలంగాణ రాదోమని, అంటే పిహెచ్డీ చేసిన వాళ్ళు, పీజీలు చేసిన వాళ్ళు, డిగ్రీలు చేసిన వాళ్ళు తెలంగాణ వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తే మేము కుటుంబాలు బాగుపడతాయి. కానీ తెలంగాణ రాదోమని చెప్పేసి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు. చేసుకున్న వాళ్ళు ఎంతమంది? 1200 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. ముఖ్యమంత్రి తెలంగాణ పేరుతో రాష్ట్రం ఏర్పడేది, ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పడేది, ముఖ్యమంత్రి కేసీఆర్ అయింది. కేసీఆర్ అయిన తర్వాత కూడా వాళ్ళ కుటుంబంలో వాళ్ళ కొడుకు, వాళ్ళ అల్లుడికి, వాళ్ళ బిడ్డకు అవకాశాలు ఇచ్చుకున్నాడు. కానీ చనిపోయిన కుటుంబాల గురించి పట్టించుకోలేదు. అప్పుడు గౌరవ మందకృష్ణ మాదిగ గారు హైదరాబాద్లో నిజాం కాలేజ్ గ్రౌండ్లో తెలంగాణ అమరుల తల్లుల కడుపు కొట్టు మహోత్సవం అనే కార్యక్రమం తీసుకొని లక్షలాది మందితో మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ ద్వారా 1000 మందిని చనిపోయిన కుటుంబాలతో ఆ కుటుంబాల తల్లిదండ్రులతో మాట్లాడిపించి మా కొడుకు పీజీ చదివిండు, మా కొడుకు డిగ్రీ చేసిండు, మా కొడుకు పిహెచ్డీ చేసిండు, వాళ్ళు చదువుకుంటే ఈ తెలంగాణ వస్తే నా కుటుంబాలు బాగుపడు, కానీ తెలంగాణ రాదమని చెప్పేసి నా కొడుకులు చనిపోయారు అని చెప్పేసి ఆ యొక్క వేదిక మీద నుండి వాళ్ళు మాట్లాడిన పరిస్థితి. అప్పుడు మందకృష్ణ మాదిగ గారు ఏం మాట్లాడంటే చనిపోయిన కుటుంబానికి 10 లక్షలు ఎక్స్గ్రేస్ చేయాలి,
చనిపోయిన కుటుంబంలో ఒక ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి అంటే అక్కడ 12,000 మంది చనిపోతే 6,000 మందికి 600 మందికే 1,200 మంది చనిపోతే 600 మందికే ఉద్యోగాలు 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మేము ఏమంటున్నామంటే గౌరవ మందకృష్ణ మాదిగ గారు ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కానీ, ఎవరికి ఏ ఆపద వచ్చినా కానీ, ఎస్టీలకు కానీ, బీసీలకు కానీ, ఎస్టీలకు కానీ, మైనార్టీలకు కానీ, అగ్రకుల పేదలకు కానీ, ఎవరికి ఏ ఆపద వచ్చినా కానీ గౌరవ మందకృష్ణ మాదిగ గారు నా ఊళ్ళని చెప్పేసి మీరు వేసుకొని పనిచేసిన చరిత్ర గౌరవ మందకృష్ణ మాదిగ గారికి ఉండేది. ఆయనే ఏది ధర్మం ఉంటే గదే మాట్లాడతాడు, ఏది న్యాయం ఉంటే గదే మాట్లాడతాడు, తప్పుడు తప్పు అంటాడు, ఒప్పును ఒప్పి అంటాడు. ఆ నీతి నిజాయితీ గల మనిషి. కాబట్టి ఈరోజు ప్రభుత్వం గుర్తించి ఆయన సేవలను గుర్తించి ఈరోజు పద్మశ్రీ అవార్డు ప్రకటించడం జరిగింది. దీన్ని మేము చాలా హ్యాపీగా బాగా సంతోషంగా మేము ఆయన రావడం అనేది ఒక కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరికే, అందులో మందకృష్ణ మాదిగ గారికి ప్రజా సమస్యల మీద పనిచేసింది కాబట్టి చెయ్యడం అనేది మేము బాగా సంతోషంగా మేము భావిస్తున్నాం. అభినవ్ మా యొక్క స్వగ్రామం గౌరవ మందకృష్ణ మాదిగ ఊరు మా ఇక్కడే కాబట్టి, శాంపేటే కాబట్టి మేము ఊరు ప్రజలమంతా కూడా సంతోషంగా ఉన్నాం. మేము అరే మా జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు వచ్చింది, ఇన్ని పోరాటాలు చేసినా కానీ ఇప్పుడు 30 ఏళ్ళ తర్వాత మా జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు వచ్చింది, ఆయనకు అవార్డు వచ్చింది, పద్మశ్రీ అవార్డు వచ్చింది అని చెప్పేసి మేము సంతోషపడుతున్నాం. అదే క్రమంలో ఫిబ్రవరి 7వ తేదీన 1000 గొంతులు లక్షల దప్పులు అనే కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది. ఇది కూడా 100% 100కు 200% సక్సెస్ అయితే అని చెప్పేసి నేను అనుకుంటున్నా. అన్నగారు ఏం చెప్పిండు, 1000 గొంతులు లక్ష దప్పులు అన్నాడు. జనాభా మాదిగలో ఎంత ఉన్నది అంటే 1000 గొంతులు లక్ష దప్పులు అన్నాడు కదా. లక్ష దప్పులు ఎంత అని నేను అనుకుంటలేదు, లక్ష దప్పులు వస్తాయని చెప్పి నేను అనుకోవట్లేదు, లక్షల దప్పులు వస్తాయని చెప్పి నేను అనుకుంటున్నా. హైదరాబాద్ అంతా మొత్తం ఎక్కడ చూసినా మాదిగలమయ అయ్యే పరిస్థితి కనబడుతుంది. వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే ఆయనకి ఇచ్చిన ఏదో కమిషన్ల పేరుతో కాలయాపన చేయకుండా వెంటనే మీ హైదరాబాదు లక్ష డబ్బులు హైదరాబాద్ చేరుకోక ముందే ఎస్టీల వర్గీకరణ సమస్య పరిష్కారం చేయాలి, లేకుండా మాత్రం తర్వాత జరిగే పరిణామాలు పూర్తిపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాయించాల్సి చెప్పి ఇచ్చారు. ఒకవేళ ముందే నిర్ణయం తీసుకొని అనుకూలంగా ఉంటే ఈ ప్రోగ్రామ్ వాయిదా వేస్తారా, లేకపోతే విజయోత్సవ సభ కూడా చేస్తారా? దానికి సంబంధించి మేము ఏమంటున్నాం అంటే ఒకవేళ ముందే కనుక జరిగితే అదే విజయోత్సవ సభగా మేము దాన్ని మళ్ళీ మార్చడం జరుగుతుంది. కృష్ణమాయ నాయకత్వంలో అదే రోజు మళ్ళీ కార్యక్రమం జరుగుతుంది. ఖచ్చితంగా విజయోత్సవ సభ కూడా దాన్ని మారే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఏది ఉన్నా కానీ గౌరవ మందకృష్ణ మాదిగ గారికి పద్మశ్రీ అవార్డు రావడం అనేది మేము బాగా ఆశిస్తున్నాం, అభినందిస్తున్నాం. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇక్కడ చెప్తున్నారు మందకృష్ణ మాదిగ అనేటువంటి వ్యక్తి ఒక మాదిగ కులానికే కాకుండా ధర్మాన్ని వైపు నిలబడ్డది కాబట్టి బడుగు బలహీన వర్గాలే కాకుండా అగ్రవర్ణాల పేదలైనా సరే సమస్య ఎవరిదైనా సరే ముందుండి నిలబడి పోరాడేటువంటి ఒక ధీరోదాత్తుడు కాబట్టి మందకృష్ణ మాదిగకు ఇప్పుడు ఒక అరుదైన పురస్కారం లభించిందని చెప్పి అంటున్నారు. ఓరుగల్లు జిల్లా ముద్దు బిడ్డగా ఒక కీర్తి కిరీటాలు కూడా అందుకున్నటువంటి వ్యక్తిగా శాయంపేట వాసులుగా తాము ఎంతో సంతోషపడుతున్నామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి తమ స్వగ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా సంబరాలు అంబరాన్ని అంటున్నటువంటి నేపథ్యంలో కూడా మనం మాట్లాడదాం. ఇంకా చెప్పండి బ్రదర్, దాదాపు 30 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం, ఇలాంటి పరిస్థితుల్లో మందకృష్ణ మాదిగ అనేటువంటి ఒక వ్యక్తి లేకపోతే, ఉద్యమ కార్యాచరణ అనేది లేకపోతే పరిస్థితులు ఎలా ఉండేది అనుకుంటున్నారు? మహాజననేత గౌరవశ్రీ మందాక్ష మాదిగ గారు అణిచివేయబడ్డ మాదిగ జాతి కోసం 30 ఏళ్ల నుండి వర్గీకరణ పోరాటం ఆయన చేయడం జరుగుతుంది. ఏదైతే ఒకప్పుడు నేను మాదిగ అని చెప్పుకోవడానికి సిగ్గుపడ్డ జాతి, ఒకప్పుడు నేను మాదిగ అని చెప్పుకోవడానికి కూడా వెనుకాడిన జాతి, అలాంటి జాతికి గౌరవశ్రీ మందాక్ష మాదిగ గారు కనుక ఈ జాతిలో పుట్టకపోతే ఈ జాతి ఇంకా అంటరాని వారిగానే ఈ దేశంలో మిగిలిపోయేది. గౌరవశ్రీ మందాక్ష మాదిగ గారు ఈ మా కులంలో మాదిగ బిడ్డగా పుట్టింది కాబట్టి మా మాదిగ జాతి ఇప్పుడు ఆత్మగౌరవాన్ని చాటుకుంటాంది. నేను మాదిగా అని చెప్పి సమాజంలో ఆత్మగౌరవం జీవిస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం. అలాంటి ఏదైతే ఈ దేశంలో ఈ సమాజంలో అంటరాని కులంగా వెలివేయబడ్డ మాదిగలను ఆత్మగౌరవంతో నింపి నేడు పద్మశ్రీ కేంద్రం ప్రభుత్వం ఆయన సేవలను గుర్తించి ప్రజల కోసమే ఆయన జీవితాన్ని అంకితం చేసిన మందాక్ష మాదిగ గారి సేవలు గుర్తించి నిన్న పద్మశ్రీ అవార్డు ఇవ్వడం అనేది మేము నిజంగా మాదిగ జాతి పక్షాన మాదిగ బిడ్డలుగా మేము ఎంతో గర్వపడుతున్నాం. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి
భారత రత్ననిచ్చి ఎలా అయితే కేంద్ర ప్రభుత్వం సత్కరించి ఆయనకు గౌరవం ఇచ్చిందో ఆ స్థాయిలో మాకు కేంద్ర ప్రభుత్వం మందకృష్ణ మాదిగ గారికి పద్మశ్రీ అవార్డు ఇచ్చిందని చెప్పి మేము ఆ రీతిగా మేము సంతోషపడుతున్నామని తెలియజేసుకుంటున్నాం. ఓకే ఓకే ఇక్కడ దాదాపు ఇక్కడ చూసినట్టయితే ఎక్కడ చూసినా గానీ ఒక అణగారిన వ్యవస్థ అంటే మాదిగని చెప్పుకోవడానికే ఇబ్బందులు పడ్డ సందర్భాలు గత స్వాతంత్రానికి పూర్వం నుండి కూడా ఒక దళిత జాతిని ఏ విధంగా అణిచివేశారో అట్లాంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో మాదిగ అని సగర్వంగా చెప్పుకునేటువంటి స్థాయికి తన యొక్క భావజాలను కూడా ప్రతి ఒక్కరిలో వెళ్ళి తాము మాదిగలం అంటే మామూలు వ్యక్తులం కాదు, ప్రతి ఒక్క శక్తులం అన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని చైతన్యాన్ని తట్టి లేపినటువంటి ఒక గొప్ప మహాశక్తి, ఒక జన హృదయ నేతగా ఇక్కడ అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో కూడా మనుషులందరూ ఒక్కటే అన్నటువంటిది ఎంతో మంది చెప్తారు, కానీ ఆచరణలోకి వచ్చేసరికి మాత్రం తమ భేద భావాలు ఏదో సందర్భంలో బయటపడుతుంటాయి. కానీ ఇప్పుడు సగర్వంగా మాదిగ జాతి తలెత్తుకునే విధంగా ఒక కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నారు. అందుకరించే దానికి సంబంధించినటువంటి ఒక గొప్ప పురస్కారంగా పద్మశ్రీ అవార్డును కూడా వీళ్ళు అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి. ఎవరైతే బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రత్నగా ఎట్లయితే ఉన్నారో అట్లాంటి స్థాయికి మరో అంబేద్కర్, అభినవ అంబేద్కర్ గా కూడా ఇక్కడ అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని ఉదాహరించుకొని రేపు ఫిబ్రవరి 7వ తారీఖున జరగబోయేటువంటి 1000 గొంతులు 1,00,000 డప్పుల కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా చేయాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుందని చెప్పి అంటున్నారు. 1,00,000 డప్పులు కాదు, లక్షల డప్పులు, 1000 గొంతులు కాదు, 1000 గొంతులు ఖచ్చితంగా ఆ రోజు ఒక హైదరాబాద్ నగరం అంతా ఒక మాదిగ వ్యవస్థ అంతా ఎట్లా దాని యొక్క శక్తి ఎట్లా ఉంటుందనేది నిరూపించేటువంటి ఒక గొప్ప కార్యక్రమంగా కూడా అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక మందకృష్ణ మాదిగ 30 ఏళ్ల పోరాటానికి ఒక దీనోద్ధరణకు సంబంధించినటువంటి ఒక వ్యక్తిగా, ఒక అభినవ అంబేద్కర్ గా గుర్తింపు పొందినందుకు తమ ప్రాంతం నుండే ఉన్నటువంటి మందకృష్ణ మాదిగ ఈ పురస్కారం రావడం పట్ల ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అన్నటువంటి ఒక స్పందన మాత్రం వీళ్ళలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. హనుమకొండ శాయంపేట నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.